కాకినాడ బాలాజీ చెరువు సెంటర్లో గల అంబేద్కర్ బాలుర హాస్టల్ నిర్మాణం, కచేరీపేటలో గల అంబేద్కర్ భవన్ ను మరమ్మతులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ జె నివాస్ కు దళిత సంఘాల నాయకులు వినతి పత్రాన్ని అందించారు. సందర్భంగా దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ ను, బాలాజీ చెరువు సెంటర్లో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలుర హాస్టల్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ను కోరగా జిల్లా కలెక్టర్ జె నివాస్ సానుకూలంగా స్పందించి పనులను స్వయంగా పర్యవేక్షించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. కలెక్టర్ను కలిసిన వారిలో అంబేద్కర్ భావజాలకులు పిల్లి రామారావు, ఐతాబతుల రామేశ్వరరావు, రవి, తుమ్మల నూకరాజు, కుమార్, కెవి మౌర్య, సింహశేఖర్, రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఉన్న రూములు కూడా రిపేర్ కావాలి. అందుకని పిల్లలు కూడా అది బాగా శిథిలం అయిపోయిన హాస్టల్లో ఉంటున్నారు, అద్దె ఇంట్లో ఉన్నారు. అంచేత మీరు తప్పనిసరిగా అది ఒకసారి విజిట్ చేసి మీరు తగిన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంచేత మీరు ఒకసారి చూసిన తర్వాత ఏదైనా చేయండి. అలాగే ఇక్కడ అంబేద్కర్ భవన్ ఉంది, అది ఒక ఎస్సీలకి 5,000కి ఇస్తారు. అది అంచేత అది కూడా అది ప్రభుత్వం తీసుకుని అది ఇతర విషయాలుగా వాడుకుంటుంది. అది కూడా కొంచెం ఖాళీ చేయించేసి అది చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయి, అది కూడా చేయించి మా వాళ్ళకి ఇప్పించమని కోరుతున్నాం. ఇది మీరు ఉంటుండగా త్వరగా అయితే ఈ ఎస్సీ కులాల వాళ్ళు కొంచెం ఇబ్బంది నుంచి బయటపడతారని కోరుతున్నాం. ఇది కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు. తప్పనిసరిగా ఈ 2 భవనాలు కూడా నేను వెరిఫై చేసి చూసిన తర్వాత తప్పనిసరిగా చర్య తీసుకుంటాను. ఎంపీ గ్రాండ్ నుంచి 25 లక్షలు పేమెంట్ అయింది. రెండో బిల్లుగా 24 లక్షల బిల్లు పెండింగ్ ఉన్నది. దాని నిమిత్తం ఆ బిల్లు రావటం వల్ల పని కాంట్రాక్టర్ గారు ఎదరికి రావట్లేదు, పని చేయట్లేదు. అలాగే రిపేర్ నిమిత్తం పాత బిల్డింగ్ల రిపేర్ నిమిత్తం మరి సిఎస్ఆర్ గ్రాంట్కి ముందు కలెక్టర్ గారు 18 లక్షలు ఒకటి, 13 లక్షలు ఒకటి, రెండాటికి కూడా రిలయన్స్ కోరమండలకి రెండాటికి లెటర్ రాయటం జరిగింది. అక్కడ నుంచి కూడా మాకు సిపో గారిని 2-3 సార్లు కలిసాము. ఇంకా ఈ ఆర్డర్స్ రాలేదు. అవి కూడా వచ్చిన తర్వాత వెంటనే రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇదే విషయాన్ని కలెక్టర్ గారికి గతంలో ఒకసారి విన్నవించాం. ఆయన సానుకూలంగా సంధించి నేను తప్పనిసరిగా దాన్ని ఒకసారి విజిట్ చేసి నేను